హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పీఆర్సీ ఐఆర్డీఏపై బిగ్ షాక్ అయితే నెలకొంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీకి సంబంధించి మరో అంటే సంవత్సరం అంటే మరొక 10-12 రోజుల్లో గడువు ముగుస్తుందన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషనర్ చైర్మన్ గారు అయితే రాజీనామా చేయడం జరిగిందండి. అంటే విధుల నుంచి తప్పుకోవడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తులచే ఈ కమిటీని వేయమని చెప్పి అయితే చెబుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం చేకూరేలా ఈ యొక్క పీఆర్సీ ఉండాలని అయితే ఆదేశిస్తున్నారండి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఐఆర్ అయితే ప్రకటించి పీఆర్సీకి సంబంధించి మరో నివేదిక వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక డిఏ బకాయిలకు సంబంధించి డిఏ బకాయిలు అయితే చాలా వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అవి ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా డిసెంబర్లోపు పూర్తి స్థాయిలో డిఏనే కాదండి, డిఏ, పీఆర్సీ, అదేవిధంగా ఎస్ఎల్స్, పిఎఫ్ ఇవన్నీ కూడా బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయి అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ 2024 సంవత్సరం కల్లా పూర్తిగా సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా అయితే చంద్రబాబు గారు అడుగులైతే వేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ నెలాఖరులోపు లేదా జూలై మొదటి వారంలోనే ఐఆర్కి సంబంధించి ప్రకటన అయితే రానున్నట్టు సమాచారం. పీఆర్సీ ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటిస్తారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీని కూడా ఆలస్యం లేకుండా ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే వివరణ అయితే రానుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.